హలో అండి, ఈరోజు ఎంతో టేస్టీ అయిన నెత్తల ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నెత్తలు ఒక హాఫ్ కిలో తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. వాటర్ లేకుండా చూసుకుని అందులో మనకు సరిపడా ఉప్పు, ఒక స్పూన్ కారం వేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చండి. కారం, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ మైదా పిండి, ఒక 2-3 స్పూన్లు శనగపిండి వేసుకోవాలండి. నెత్తలు బట్టి వేసుకుని ఒక నిమ్మకాయ, ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకుని ఈ మిశ్రమం అంతా నెత్తలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పడుతుందండి. ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవసరం లేదండి. జస్ట్ ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసుకుని ఈ మిశ్రమం అంతా నెత్తలు పట్టించేలాగా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ నెత్తలు వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చాలా ఈజీ. అన్నీ కలిపి పెట్టుకుంటే చాలా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చండి. ఇవి కూడా ఫ్రై కూడా తొందరగానే అయిపోతుందండి. చిన్న చేపల మొలన డీప్ ఫ్రై చేసుకొని దించుకునే ముందు అందులోనే మన పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని దించుకునే ముందు డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవడమే. చూడండి, ఎంతో టేస్టీ అయిన నెత్తల ఫ్రై రెడీ అయిపోయిందండి. పిల్లలకి కూడా బాగా నచ్చుతుందండి. హెల్దీ కూడా. మీకు కనుక నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.